ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇంకో 2 రోజుల్లో అత్తయ్య మావయ్య వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదా. అవును, అయితే మావయ్యని ఒప్పించి అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తే మావయ్యని చూసైనా అత్తయ్య మళ్ళీ మామూలు స్థితికి వచ్చే ఛాన్స్ ఉంది. నీ మీద మీ అమ్మకున్న కోపం కూడా తగ్గిపోతుంది. ఏమంటావ్? నువ్వు చెప్పింది నిజమే సింధు. నాన్న అమ్మ కలిస్తే అమ్మ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇదే విషయం మావయ్యకి నేను చాలాసార్లు చెప్పాను యష్. నా వల్ల మీరు అత్తయ్య దూరంగా ఉండడం మంచిది కాదు అని. అయినా మావయ్య వినడం లేదు. మనిద్దరం కలిసి ఉండాలని మావయ్య అత్తయ్యకి దూరంగా ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నేను కలిసి అత్తయ్యని మావయ్యని మళ్ళీ ఒకటి చేయాలి. ఏం చెప్పైనా సరే మావయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అత్తయ్యతో కలపాలి. కరెక్టే సింధు. పెళ్లి రోజు అనేది మా అమ్మ నాన్నలకి ఎంతో ప్రత్యేకం. ప్రతి సంవత్సరం వాళ్ళ మ్యారేజ్ డేని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. నాన్న వెళ్ళి అమ్మని రిక్వెస్ట్ చేస్తే అమ్మ ఖచ్చితంగా కాదందు. ముందు మన మావయ్యని ఒప్పించాలి యష్. అమ్మ మీద నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఎలా సింధు నాన్నను ఒప్పించడం? అదే యష్ నేను ఆలోచిస్తున్నాను. కానీ సింధు, ఒక విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది? నాన్నని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లే విషయం పొరపాటును కూడా భాగ్యంకి తెలియకూడదు. భాగ్యంకి చెప్పకుండా నాన్నని తీసుకెళ్ళాలి. భాగ్యంకి తెలిసిందనుకో కన్ఫామ్గా నాన్నని ఇక్కడి నుంచి పంపించదు. అదే నిజమే. భాగ్యానికి తెలియకుండా మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు. అది కాదు ప్రాబ్లం. మావయ్యని ఎలా ఒప్పించాలనేదే మెయిన్ ప్రాబ్లం. నేను ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించు. ఏదో ఒక ఐడియా ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే యష్. థ్యాంక్ యూ సింధు. దేనికి థ్యాంక్స్? మా అమ్మ నాన్నల్ని కలపడానికి పెళ్లి రోజని మంచి పాయింట్ చెప్పావు, అందుకు. తేజ, ఏంటి వెతుకుతున్నావు? కనపడట్లేదు మధు. ఏం కనిపించట్లేదు తేజ? అది మధు, అమ్మిచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ అవేవి కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నాను. ఏంటి తెచ్చని వనిది? ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంచమని నీకిస్తే ఇంత నెగ్లిజెన్స్ గా ఉంటావా? లేదు మధు, ఆ పేపర్స్ విషయంలో నేను చాలా కేర్ఫుల్ గానే ఉన్నాను. ఉంటే పేపర్స్ ఎందుకు మిస్ అవుతాయి? అసలు ఇంతకీ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఈ రూమ్ లో సేఫ్ గా ఉంటుందని ఈ కబోర్డ్ లోనే పెట్టాను. ఈ కబోర్డ్ ఎక్కడైనా పెడతారా? బ్యాంక్ లో పెట్టొచ్చు కదా. అది మన రూమ్ లోకి ఎవరు వస్తారా అని చెప్పి ఇక్కడైతే సేఫ్ గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడే పెట్టాను. సేఫ్ గా పెడితే ఏవి ఎక్కడ కనిపించట్లేదండి ఇప్పుడు. తేజ, నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు? అదే అర్థం కావట్లేదు మధు. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. బాగా వెతుకు. అలాగే వెతుకుతాను. రూమ్ అంతా వెతికినా ఆ పేపర్స్ కనిపించట్లేదు. అంటే నువ్వు రూమ్ లో పెట్టలేదు, ఇంకెక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఇక్కడే పెట్టాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ కబోర్డ్ లోనే పెట్టాను. మరి కబోర్డ్ లో పెడితే కనిపించాలి కదా. అదే అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు? సరే, కూల్ కూల్.
బాగా ఆలోచించు. హాళ్ళేమని పెట్టి మర్చిపోయావా? గుర్తులేదు మధు. ఓ, ఇంకేం గుర్తుంటాయి నీకు? పేపర్స్ కూడా సరిగ్గా దాయలేవా? సరే పద, హాల్లోకి వెళ్ళి వెతుకుదాం. సరే. తేజ, నువ్వు చూడు, నేను ఇటు చూస్తాను. అలాగే మధు. తేజ, అత్తే రూమ్ లో కన్నా వదిలేసావా? లేదు మధు, నేను మన రూమ్లోనే పెట్టాను. ఓ, కొత్తగా ఈ మతిమరుపు ఏంటి నీకు అసలు? సరే, ఒకసారి మీ అమ్మ రూమ్ లో కూడా వెతకడం బెటర్ ఏమో. పద వెతుకుదాం. పద మధు, వెళ్ళి చూద్దాం. పద. పద. తేజ, మధు, ఏమైంది మధు? ఏ రూమ్ లో కూడా ఏం లేవు తేజ. మరి ఎక్కడ పోయినట్టు మధు? ఛ, బయట చూద్దాం పద. అలాగే. తిక్క కుదిరింది దీనికి. ఏమైనా గుర్తుకొచ్చిందా తేజ? లేదు మధు, నేను మన రూమ్లోనే పెట్టాను. ఎక్కడ పోయే తెలియట్లేదు. తేజ, తేజ, రేయ్, నిన్నేరా పిలిచేది. తేజ, మీ అమ్మ ఎందుకు పిలుస్తుంది? నువ్వు వెళ్ళు, నేను ఇంకొకసారి మన రూమ్ లో వెతికేసి వస్తాను. సరేనా? అలాగే మధు. అమ్మా, నువ్వు బయటికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు లోపలికి పదా, నీ ఆరోగ్యం అసలే బాగలేదు. కాదురా. పదమ్మా. తేజ, రేయ్. ఏంటమ్మా, ఏంటి పిలిచావు? అదేరా, నువ్వు నీ పెళ్ళాం కలిసి దేనికోసం వెతుకుతున్నారు. ఏంట్రా అది? అదేనమ్మా, నువ్వు ఇచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నామమ్మా. అయ్యో దేవుడా, అంత అశ్రద్ధగా ఉంటే ఎలారా?